కాకినాడ జిల్లాలో మంత్రి నారా లోకేష్ అయితే పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు అయితే భారీ ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి ఆయన జేఎన్టీయూకి అయితే చేరుకునేందుకు నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో అలాగే టీడీపీకి సంబంధించినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్ళ పెంకే శ్రీనివాస్ బాబా ఇప్పుడు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. సార్ చెప్పండి, నారా లోకేష్ గారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏ పర్యటనలో ఈరోజు పాల్గొనబోతున్నారు? ఈరోజు నారా లోకేష్ గారు ముఖ్యంగా ఆయన విద్యాశాఖ మంత్రి అవటం వలన జేఎన్టీయూలో స్టూడెంట్స్తో ముఖాముఖిగా సెమినార్ కండక్ట్ చేసి అక్కడ ఆయనకున్న నాలెడ్జ్ షేరింగు, అలాగే మన యువత భవిష్యత్తు గురించి ఆలోచన విధానంలో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ముఖ్యంగా వస్తున్నారు. దాంతోపాటుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం వస్తున్నారు కాబట్టి ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గం కార్యకర్తలతో కూడా కష్ట నష్టాలు తెలుసుకొని దానికి చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గం కమిటీతో కూడా మొత్తం 1500 మంది కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు. ఇంకా ఆయన తొలిసారిగా మంత్రి అయిన తర్వాత వస్తున్నారు. ఇంకా ఏ కార్యక్రమాలు అప్పుడు యువకాలంలో మొత్తం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు? మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు అయిన మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆల్రెడీ ప్రజలందరూ గమనిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పారదోలడానికి 15,000 మంది టీచర్ జాబులు డిఎస్సీని తీస్తాం జరిగింది. అలాగే 6,000 మంది పోలీసుల ఉద్యోగాలు, అలా అనేకవే. ఇదే కాక యాక్చువల్గా గవర్నమెంట్ అన్నది గట్టిగా క్రియేట్ చేస్తే 5 సంవత్సరాల్లో ఒక 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలదు. కానీ మనకి ఇండస్ట్రీలు వస్తే భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రపంచం అంతా ఆయన తిరుగుతూ ప్రపంచంలోనే అగ్రగామి అయిన సాఫ్ట్వేర్ కంపెనీలను వైజాగ్ తీసుకురావటం జరిగింది. ప్రజెంట్ 10 లక్షల కోట్ల పైన శంకుస్థాపనలు జరిగింది. అలాగే ఈయన హయాంలో విద్య ఉంటేనే ఈరోజు ఏ తల్లి తండ్రులు అయినా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చూస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్లో ఫీజులు ఎక్కువైపోయినాయి. వాటిని పారదోలడానికి ప్రైవేటు సంస్థల కంట గవర్నమెంట్ సంస్థలే మెరుగ్గా పనిచేస్తాయని నిరూపించడానికి ప్రతి విద్యార్థి క్లాసులోకి ఓ టీచర్ ఉండేలాగా ప్రక్షాళన చేస్తాం కూడా జరిగింది. ప్రధానంగా ఆయన స్వాగతం పలికేందుకు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అంటే ఇక్కడ అందరూ కలిసి స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంకి ఎంటర్ అయినప్పుడు సర్పవరం జంక్షన్లో స్వాగతం పలకడానికి మేము రోడ్డు ప్లాన్ డిసైడ్ చేస్తాం జరిగింది. అందులో భాగంగా కాకినాడ రూరల్లో ఉన్న తెలుగుదేశం ముఖ్య నాయకులందరం ఇక్కడ కలిసికట్టుగా ఆయన స్వాగతం పలకడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మరి ఇంకొకంత 20-25 నిమిషాల్లో ఆయన ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇక్కడ విడివిడిగా కూటమిగా బల ప్రదర్శన చేసినట్టుగా కనపడుతుంది. దాన్ని మరి ఎలా చూడాలనుకోవచ్చు? ఇదే బల ప్రదర్శన కాదు, ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రతి నాయకుడి దగ్గరికి కొంతమంది జనం వచ్చి కనబడటం జరుగుతుంది. అందులో భాగంగా నలుగురు ఓ చాటునే ఉంటే జనం కుమ్ములాట జరిగిపోద్ది కాబట్టి తలో పక్కనే ఉంటున్నాం అంతే తప్ప అక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను కలిసి వెళ్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళని కలిసి వెళ్తున్నారు. ఇక్కడ ఏ విభేదాలు లేవు, ఏ బల ప్రదక్షిణ లేవు. తెలుగుదేశం పార్టీలో బల ప్రదక్షిణాలు ఎందుకు పనిచేయవు? కార్యకర్త పనిచేసినోడే నాయకుడు అని నమ్మే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు రూరల్లో గత కొన్నాళ్ళ నుంచి కూడా వివాదాస్పదంగా ఉండేది. అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ విషయంలో కూడా కొంచెం విభేదాలు ఉన్నాయని అంటారు. అటువంటి ఏమన్నా ఇప్పుడు ఏమీ లేవంటారా? అసలు విభేదాలు అన్నవి ఏమీ లేవు. అయితే ఏమైందంటే కొన్ని గత 5 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వేయకుండానే అన్అఫీషియల్గా నేను అవ్వచ్చు, పిల్లి సత్యబాబు గారు అవ్వచ్చు, కరకంశెట్టి బాబు అవ్వచ్చు, అనేక మంది నాయకులు కార్యక్రమాలు చేస్తున్నాం. తెలుగుదేశానికి కార్యకర్త ముఖ్యం తప్ప ఇన్ఛార్జీల వలన నడిచే పార్టీ తెలుగుదేశం కాదు. పైన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ఏ కార్యకర్తకైనా ఆలోచన లేకుండా చేస్తాం. ఇందులో ఎవరైనా సరే మేము గొప్ప అనుకుంటే వాళ్ళ అతి తెలివి తప్ప ఏమీ కాదని తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. భారీ
ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు కార్యకర్తలు భారీ ఎత్తున. అలాగే ఇక్కడ ప్రధానంగా కాకినాడ రోడ్లో గత కొన్నాళ్ళ నుంచి కూడా వర్గ విభేదాలు, అలాగే అధికార పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఒక పక్కన ఈ యొక్క స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తే, మరో పక్కన ఇక్కడ వెంకే శ్రీనివాస్ బాబా కూడా ఆయన కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అలాగే కరకంశెట్టి ప్రభార్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. మరో పక్కన జనసేన కూడా విడివిడిగా కూడా ఇక్కడ స్వాగతం పలికేందుకు ఇక్కడంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ అందరూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఉన్న ఎటువంటి విభేదాలు లేవని, అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వెంకే శ్రీనివాస్ బాబా అయితే ఎటువంటి విభేదాలు లేవని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ రూరల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.